కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, మేము ఎలా సేవ్ చేసుకోవాలి అనుకునే ఆదాయమే లేనటువంటి హౌస్ వైఫ్స్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఒక్క రూపాయి కూడా సంపాదన లేనటువంటి హౌస్ వైఫ్స్కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మా వాళ్ళు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, ఇంకా మేము పొదుపు ఎలా చెయ్యాలి అనే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళం గట్టిగా అనుకుంటే మనం ఏదైనా సాధించవచ్చండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం మా వారు ఒక్క రూపాయి కూడా మా చేతికి ఇవ్వరు అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను ముందుకు తీసుకెళ్ళండి. మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగున్నాయి, నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ చుట్టుపక్కల ఎవరికైనా కానీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. మనీ సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ కొంత మోటివేషన్గా ఉంటాయి అనేది నా అభిప్రాయం అండి. మనం మనీ పరంగా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ ఈ మనీ సేవింగ్ వీడియోస్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏ విధంగా మనీ సేవింగ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆడవాళ్ళం ఇంటి చాకరీనంతా కూడా చాకరీ అనుకోకుండా బాధ్యత అని చెప్పేసి అనుకుని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఆడవాళ్ళకైతే పాపం పాకెట్ మనీకి కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వరండి. అందరినీ అనట్లేదండి, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది మాత్రమే. మనకు కూడా పర్సనల్గా తీసుకోవాల్సినవి కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ప్రతిదీ కూడా మగవాళ్ళతో చెప్పి కొనుక్కోలేము కదండి అన్నీని. అలాంటప్పుడు మనం వాళ్ళని అడిగి కనీసం మనకి నెలకింత పాకెట్ మనీ అయినా సరే ఇవ్వండి అని చెప్పేసి మనకి ఏ విధమైనటువంటి ఖర్చులు ఉంటాయో వాళ్ళకి తెలియజేయాలండి. నిజానికి ఆడవాళ్ళని మహారాణుల్లా చూసుకునే మగవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే ఒక్క రూపాయి కూడా మా వాళ్ళు మాకు ఇవ్వరండి అని చెప్పేసి అనేవాళ్ళకి మాత్రమేనండి. అసలు మన సేవింగ్స్ మనమే చేసుకోవాలండి. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరేనండి. ఎవరు కూడా ఏది మనకి చెప్పరు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా మనీ అవసరం అవుతూ ఉంటాయండి, అది అందరికీ తెలిసిందే. కాబట్టి మన సేవింగ్స్ని మనమే మన కోసం దాచుకోగలగాలండి. ముఖ్యంగా మనకు కూడా ఏవో ఒక చిన్న అవసరాలు ఉంటూనే ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల గురించి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఇద్దరూ కూడా చర్చించుకోవాల్సి ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ ఆర్థిక స్థితిగతుల్ని చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం మన ఇంట్లో ఏ విధంగా మనీని ఎర్న్ చేసుకోవచ్చో చిన్న ఐడియా రూపంలో షేర్ చేస్తున్నానండి. నెయ్యి అండి, అందరం కూడా మనం పాలైతే పోయించుకుంటాం కదా, పాలు పోయించుకున్నప్పుడు మనం మేగడ చేసి లేదా పెరుగు తోడు పెట్టి దాని మీద మేగడ తీసి వెన్న తీసి నెయ్యి చేస్తూ ఉంటాము. ఇది అందరికీ తెలిసిందే. బయట నెయ్యి వచ్చేసి 600 నుంచి కేజీ 800 వరకు ఉంటుంది. దీనికి మనం బయటికి వెళ్ళి ఏమీ చెప్పనవసరం లేదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ, మన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కానీ, నేను ఇలా మీకు నెయ్యి ఇస్తాను కిలో, మన ఇష్టం, అంటే మన ఏరియాలో 600 ఉంటే 600, 800 ఉంటే 800 అని చెప్పేసి చెప్తే వాళ్ళే తీసుకుంటారండి ఇంటికొచ్చి. దీనికి బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. ఇది ఒక ఐడియా అండి. ఇక రెండవది వచ్చేసి వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులండి. అంటే మనకి ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, జ్యూస్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, లేదా చిన్న పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి బయట కొనుక్కోవడానికి వస్తారండి. ప్లాస్టిక్ వస్తువులు కొంటాము అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు, కనీసం ఒక 100 రూపాయలైనా వస్తాయి అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా లేదు అనుకునే కన్నా ఇలా 100 రూపాయలు వచ్చాయి అన్న ధీమా ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే మనకి బట్టలు పెట్టే ఆచారం ఉంది కదండి, పండగలప్పుడు గట్టాను పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు కొంచెం మనమే మొహమాటం తగ్గించుకుని మాకు మనీ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి అత్తింటి వాళ్ళని అడగలేకపోవచ్చండి మనం. కనీసం పుట్టింటి వాళ్ళని అడిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారండి.
నేను తక్కువే చెప్తున్నాను. కనీసం పుట్టింటి వాళ్ళు ఒక ₹1000 ఇచ్చారనుకోండి బట్టలకి, అందులో 500 మాత్రమే పెట్టి మీరు బట్టలు తీసుకోండి. ఇంకొక 500 సేవ్ చేసుకోండి. ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ లేదు అనుకునే కన్నా ఈ విధంగా సేవ్ చేసుకుంటే ఎంతో కొంత మనీ పోగుపడుతుంది. తర్వాత పండగలకు గానీ లేదా పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి ఇలాంటప్పుడు మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! బిల్లు మగవాళ్ళే కట్టినా షాపింగ్ అయితే మనమే చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు మీరొక అమౌంటు అడగండి మీ వారిని. ఉదాహరణకి ఒక 5000 అడిగారనుకోండి. ఈ 5000లోనే నేను షాపింగ్ చేసుకొని తీసుకొస్తాను అని చెప్పేసి అన్నారనుకోండి. 5000లో 2500 పెట్టి మీరు షాపింగ్ చేసుకోండి. ఇంకొక 2500 మీరు అలా పక్కన పెట్టుకోండి. అవే మనకి సేవింగ్స్ లాగా ఉపయోగపడతాయి. ఇక తర్వాతొచ్చేసి మనకి బంధువులు కానీ లేదా మేనత్తలు, మేనమామలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు ఇలా అమ్మమ్మలు, నానమ్మలు ఇలా ఎవరైనా ఇంటికెళ్ళినా లేదా మన ఇంటికి వాళ్ళొచ్చినా వాళ్ళు ఆప్యాయతతో గాజులు వేయించుకోమనో లేదా పిల్లలకి ఏమన్నా కొనుక్కోమనో మనీ అయితే ఇస్తూ ఉంటారు కదా! అలాంటి మనీని కనీసం ఒక ₹100 ఇచ్చినా సరే మీరు దాన్ని కూడా ఖర్చు పెట్టకుండా పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు మా వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర అసలు మనీనే లేదు. మేము ఎలా పోగు చేసుకోవాలి? ఎలా పొదుపు చేసుకోవాలి? అనే వాళ్ళకి మాత్రమేనండి వీడియోస్. ముఖ్యంగా ఈ వీడియో దానికోసమే. కాబట్టి వాళ్ళిచ్చినటువంటి మనీని కూడా మీరు అట్టే పక్కన పెట్టుకోండి. అలానే తర్వాతొచ్చేసి మనకి బ్లౌజులు కుట్టిస్తూ ఉంటాం కదా! మనం ₹1000 పెట్టి బ్లౌజులు కుట్టిస్తాము, 1500 పెట్టి కుట్టిస్తాము, 2000 పెట్టి కుట్టిస్తాము. బ్లౌజులు కుట్టించినప్పుడు మనీ ఎలాగా మనం కుట్టే వాళ్ళకి అంటే టైలరింగ్ షాప్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం ₹1000 పెట్టి కుట్టించే బదులు బ్లౌజుని ఒక 500 పెట్టి కుట్టించామనుకోండి, ఇంకొక 500 మనం ఈజీగా సేవ్ చేసినట్టే కదా! ఇక కొంతమందయితే కూరగాయలవి మగవాళ్ళే తీసుకొచ్చేస్తారండి. దానికి మనం ఏమి చేయలేము. ఇంకొంతమంది మగవాళ్ళు కూరగాయలకది డబ్బులిస్తూ ఉంటారు కదా! అది వారానికైనా, నెలకైనా కూరగాయలవి మీరే తీసుకోండి. ఊరంటా వచ్చినప్పుడు తీసుకోండి లేదా మార్కెట్‌కెళ్ళి తీసుకోండి అని ఇస్తూ ఉంటారు కదా! ఉదాహరణకి 500 ఇచ్చారనుకోండి. 400 కూరగాయలే కొనండి. ఒక ₹100 సేవ్ చేసుకోండి. అలా 1 ఇయర్‌కి ₹100 సేవ్ చేసుకుంటే 1200 అయితే అవుతుంది కదా! ఇప్పటి వరకు నేను ఒక 6, 7 పాయింట్లు అయితే చెప్పాను కదండీ! ఈ 6, 7 పాయింట్లకి ఒకసారి మనం ప్లస్ చేస్తే ఓన్లీ 1 ఇయర్‌కేనండి నేను చెప్పేది. మొత్తం మీద తక్కువలో తక్కువ ఒక 6000 అయితే అయ్యింది. ఇవన్నీ కూడా మనం ప్లస్ చేస్తేనే 1 ఇయర్‌కి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేదు అనుకున్నాము. కానీ ఇప్పుడు చూసారా 1 ఇయర్‌కి 6000 అయితే అయ్యింది. ఇలానే మనం ప్రతి విషయంలో కూడా మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ మనీని సేవ్ చేసుకున్నామనుకోండి, మన వాళ్ళకి మనకి నెల నెల ఇవ్వలేకపోవచ్చండి. కానీ ఈ విధంగా మనం సేవ్ చేసుకున్న సంవత్సరానికి ఒక 5, 6000 ఈజీగా సేవ్ చేయొచ్చు. చాలామందికి కట్నాలు అవి ఇస్తూ ఉంటారు కదా! అంటే పెళ్ళప్పుడు. వాటికి కూడా మనకి రిటర్న్స్ వస్తాయి కదండీ! ఇప్పుడు మనకి మనీ రూపంలో ఇస్తే కొంత వడ్డీ రూపంలో వస్తుంది. అదే పొలాల రూపంలో ఇస్తే మనకి పంట రూపంలో వస్తుంది. అవి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం అట్టే పెట్టుకుంటే అవి కూడా మన సేవింగ్స్‌లోకి వచ్చేస్తాయండి. ఇక ఇంకొకటి ఏంటంటే పండుగలప్పుడు, పూజలప్పుడు మనకి అంటే పలానా సామాను కావాలి, తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక ₹1000 ఇచ్చారనుకోండి. 800 మాత్రమే ఖర్చు పెట్టండి. 200 సేవ్ చేసుకోండి. అలానే మన వాళ్ళ జోబుల్లోనవి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారండి కాయిన్స్. అవి సంవత్సరానికి ఒక ₹100 అంటే 100 కాయిన్సే అయినాయి అనుకోండి. మొత్తం మీద అన్నీ కలిపి 1 ఇయర్‌కి మనం 6500 పోగు చేసినట్లు అవుతుంది. ఇంకా ఇవి కాక మనకి రాఖీ పండగ కానీ లేదా సంక్రాంతి పండగ కానీ మనకి మన అమ్మ వాళ్ళు డబ్బులిస్తూ ఉంటారు కదా! అవి కూడా సేవ్ చేసుకోవచ్చు. అలానే వరలక్ష్మి పూజప్పుడు కానీ కొంతమందికి ఆషాఢంలో బట్టలు పెట్టే ఆచారం ఉంటుంది. దీపావళికి బట్టలు పెట్టే ఆచారం ఉంటుంది. ఇలా ఎవరెవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఎంతో కొంత మనీనైతే వస్తుంది కదండీ! మనం ఎక్స్‌పెక్ట్ చేయనవసరం లేదు. కనీసం ఒక ₹50 ఇవ్వకుండా ఏ తల్లిదండ్రి ఉండరు కాబట్టి వాటిని మనం ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకోగలిగితే మన వాళ్ళు మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అనే బాధ మనకుండదండి. నిజానికి ఇవన్నీ కూడా సేవ్ చేసుకుని ఒక పోస్ట్ ఆఫీస్‌లోనో లేదా ఎవరికైనా మనకు బాగా తెలిసినోళ్ళకి వడ్డీకో లేదా బ్యాంక్‌లోనో ఫిక్స్డ్ చేసుకున్నా మనకి కొద్దో గొప్పో అప్పుడు 6500 పోగడింది కదా! దీనికి వడ్డీతో కలిపి ఒక 4, 5 సంవత్సరాల తర్వాత ఒక 10,000 అయ్యిందనుకోండి. అది మీరు చూపించండి మీ వాళ్ళకి. ఇదిగోండి మీరు మాకు ఇవ్వకపోయినా మేము ఇంత మనీని పోగు చేసాము అని చెప్పేసి. అప్పుడు మనకి వాళ్ళే ఇస్తారండి.
ఖర్చు పెట్టకుండా బాగానే పోగేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా మనకి ఇవ్వాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. లేదు ఇన్ని చేసినా మా వాళ్ళు ఇవ్వరు, ఖర్చు అంతా వాళ్ళే చూసుకుంటారు, అసలు మాకు ఎక్కడ రూపాయి కూడా పుట్టదు, రూపాయి కూడా దొరకదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఊరుకున్నంత ఉత్తమము లేదు, బోడుగుండంత సుఖము లేదు అంటారు కదా. ఆ విధంగా చక్కగా ఏ టెన్షన్స్ లేకుండా ఇంట్లో శుభ్రంగా వండి పెడుతూ, పోనీలే మనకెందుకు టెన్షను, మొత్తం వాళ్ళే చూసుకుంటున్నప్పుడు అని చెప్పి దర్జాగా చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండడం మంచిది అనేది నా అభిప్రాయం అండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.